గోదావరి జిల్లా నర్సాపురంలో సిరిగినీడి ఉషారాణి జై పార్శ్వనాథ బ్యాంకర్స్ అనే కుదవ దుకాణంలో 141 సవర్ల బంగారు వస్తువులను 41.40 లక్షల రూపాయలకు తాకట్టు పెట్టిందని వ్యాపారి జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ ప్రొప్రైటర్ సుమర్షల్ జైస్ ఉషారాణిని బెదిరిస్తూ అది నకిలీ బంగారమని డబ్బులు కట్టాలని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర కార్యదర్శి కనుపూరు శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన మాట్లాడుతూ బాధితురాలు న్యాయం కావాలని తమ వద్దకు వచ్చిందన్నారు. My name is K. Srinivasulu, AP State Secretary, National Human Rights and Social Justice Commission sir. వీళ్ళు మా టీమ్ మెంబర్స్ అంతా నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ లీగల్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ, స్టేట్ చైర్పర్సన్ అందరూ ఉన్నారు. టీమ్గా యాక్చువల్గా ఈరోజు తేదీ 37/2024 ఈ పత్రిక మూలకంగా ప్రకటన మూలకంగా రావడంలో కారణం ఏంటంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ తరఫున విషయం ఏంటంటే 26/7/2024 రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నెల్లూరు విఆర్ లా కాలేజీలో చదువుతున్న విద్యార్థిని, ఆ అమ్మాయి పేరు ఏం పేరంటే సిరిగినీడి ఉషారాణి అనే ఆమె మీద కిలాడి రాణి అంటూ ఒక ప్రచారం వచ్చింది. అంతేకాకుండా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్స్ నెంబరు 12/2014 ఆ ప్రొప్రైటర్ సువర్మాల్ హెచ్ జైన్ ప్రైవేట్ కుదవ వ్యాపారం అది. వారు 2021 సంవత్సరం నుంచి 141 సవర్ల బంగారు వస్తువులను ఆ సిరిగినేని ఉషారాని వారి వద్ద తాకట్టు పెట్టింది. టోటల్ అమౌంట్ ఎంత తీసుకుందంటే 41,40,000 ఆమెకు ఆ కుదవ వ్యాపారి ఇచ్చినాడు. దీనికి సంబంధించి ఆమె ప్రతి నెల 2021 సంవత్సరం నుంచి అనగా 27/2024 వరకు అప్డేటెడ్గా ఆ షాప్కి వెళ్ళి వడ్డీ కడుతూ ఉంది. 2021 నుంచి ఈ నెల 27/2024 వరకు ఎలాంటి వడ్డీకి సంబంధించిన బాకీ లేదు. అయితే ఇక్కడ ఒక విషయం గురించి ప్రస్తావించాలి. ఏంటనగా ఈ తనఖా వ్యాపారస్తుడు పార్శ్వనాథ్ బ్యాంకర్స్ 2021 సంవత్సరం నుంచి 141 సవర్ల బంగారు వస్తువులను ఉషారాణి వద్ద తాకట్టు పెట్టుకొని 41,40,000 పక్కాగా ఇవ్వటం జరిగి ఉన్నది. ఆ బంగారు విలువలో 1/3 వంతు డబ్బుని ఇచ్చున్నాడు. దీనికి సంబంధించి ఉషారాణి వద్ద పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. అయితే మోసపూరిత బుద్ధితో ఈ యొక్క కుదవ వ్యాపారి జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్స్ నంబర్ 12/2014 సువర్మాల్ హెచ్ జైన్ ఇతని యొక్క పేరు 27/2024 ఈ అమ్మాయి డబ్బులు కట్టేదానికి వెళ్ళింది. నేను ఈ అమౌంట్ పే చేసేస్తాను అని వెళ్తే అప్పుడు ఆయన నీవు పెట్టిన బంగారం డూప్లికేట్ బంగారము, నువ్వు మాకు డబ్బులు కట్టాలి అంటూ ఆమె మరియు ఆమెతో వెళ్ళిన వారిపై దౌర్జన్యం చేయటం ఇక్కడ జరిగింది. నిన్ను చంపేస్తా అన్నాడు. బంగారు కుదవంగడి వ్యాపారస్తులుగా ఉంటూ కస్టమర్ల మీద దౌర్జన్యాలకు గలబాలు చేయటం జరిగింది. జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ సుమర్నాథ్ జైన్ అనే ఇతను ఎందుకు అలా ప్రవర్తించడం జరిగింది? ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున మేము అడుగుతున్నాం. 2021 సంవత్సరం నుంచి గమ్మునుగా ఉంటూ ఇప్పటి వరకు 22/7/2026 డబ్బులు కట్టేదానికి వెళ్తే మీరెవరు, మేము అసలుకి మీరు బంగారు డూప్లికేట్ బంగారం అని ఇతను చెప్పడం జరిగింది. అంతేకాకుండా కస్టమర్లు వీళ్ళు వెళ్ళిన వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఈ ఉషారాని అసలు మీరు డూప్లికేట్ బంగారు అని అనడం జరిగింది. అయితే ఈ అమ్మాయి 22/7/2024 నర్సాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యం చేయటం, ఈ యొక్క నర్సాపురంలో ఈ బంగారంగడు అతను కుదవ వ్యాపారతను దౌర్జన్యం చేస్తే వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి వాళ్ళ తరపున ఇద్దరు కలిసి నర్సాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్ళింది. ఆడెళ్తే వాళ్ళు సిఐ గారు లేరండి అని పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. వాళ్ళు ఆ తర్వాత బ్యాంకర్స్ సువర్మాల్ జైన్ అని అంతటా రాత్రి అక్కడి నుంచి వాళ్ళ వల్ల ప్రాణరక్షణ లేదని వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే నెల్లూరుకు వచ్చేసేసి వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విషయాలన్నీ చెప్పి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. అయితే నర్సాపురం పోలీస్ స్టేషన్లో ఆ యొక్క పోలీసు వాళ్ళు
ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ బంగారం అంగడి వాళ్ళు వెళ్ళారు పోలీస్ స్టేషన్కి, వెళ్ళి ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. ఈ తప్పుడు ఫిర్యాదు ఆ పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని విచారించకుండా, వాస్తవాలు ఏది కూడా పరిశీలించకుండా, క్రైమ్ నంబర్ 131/2024 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 332 క్లాస్ 2 351 రెడ్ విత్ 3 క్లాస్ 5 BNS ఇన్ని సెక్షన్లు పెట్టి 27/7/2022 ఒక FIRని పోలీసు వారు ఎలాంటి ప్రిలిమినరీ విచారణ కూడా చేయకుండా అసిస్టెంట్ ASI G నాగరాజు అనే అతను ఒక ఫాల్స్ కేసుని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. దట్ ఈస్ ది ప్రొసీజర్. అంటే ఇన్ని జరుగున్నాయి, అసలు ఏంది ఈ కేసులో వాస్తవాలనేవి ఏం అడగల. FIRలో ఈ తప్పుడు సెక్షన్లన్నీ పెట్టేసి మినిమం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా, అంటే ఆ షాప్లో రికార్డ్స్ ఉంటాయి, ఆ యొక్క ఫైల్లు, ఆ వోచర్కి సంబంధించిన రికార్డ్స్, ఆ CC కెమెరాలని ఏది కూడా పరిశీలించకుండా ఈ సెక్షన్లన్నీ పెట్టేసి ఒక ఫాల్స్ FIR క్రియేట్ చేశారు. రాని అంటూ ఒక బ్యాడ్గా ప్రచారం చేసి గందరగోళంగా ప్రతి స్టేట్ వైడ్ ఇష్యూ అయిపోయింది. ఈ అమ్మాయి లా చదువుకునే అమ్మాయి, మ్యారేజ్ అయింది, ప్లస్ ఈ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఇదంతా ఉంది. ఒక నేరస్తురాల్లాగా ఈ అమ్మాయి మీద వైలేషన్ అయ్యే విధంగా ప్రచారాలు జరిగాయి. ప్రచారాన్ని మా ఏపీ స్టేట్ సెక్రటరీ మళ్ళీ మా యొక్క అందరినీ అప్రోచ్ అయింది. మాకు న్యాయం కావాలి, ప్రాణరక్షణ కావాలి, మా మీద తప్పుడు కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు, నా యొక్క 141 సవర్ల బంగారం ఉంది వాళ్ళ దగ్గర, కాబట్టి దీని విషయాల్లో మాకు న్యాయం చేయండి, ఈ సెక్షన్లు అన్యాయంగా పెట్టారు, నేను వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో వాస్తవాలను సబ్మిట్ చేశారని ఆమె చెప్పింది. అంతటా ఈ కేసు సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ టీమ్ అంతటా మేము మా డిస్టిక్ న్యూఢిల్లీలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్కి ఇన్ఫామ్ చేసాము ఈ విషయాన్ని. అంతేకాకుండా ఆల్ ఇండియా సెక్రటరీకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అక్కడ హైకోర్టు అడ్వకేట్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా మేము కూడా వస్తాము ఈ విషయంలో అని వాళ్ళు కూడా జరిగింది. ఈ విషయం గురించి ఈరోజు పత్రికా మూలకంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ న్యూఢిల్లీ, మేము నెల్లూరు డిస్ట్రిక్ట్ టీమ్ని ఎందుకు పత్రికా మూలంగా ప్రకటన ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు తర్వాత స్టార్ట్